ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ ప్రకాశం డిస్టిక్ రీసోర్స్ పర్సన్స్ ట్రైనింగ్ క్లాసెస్ ఎన్ భారతి సిఆర్టీ బయాలజీ కేజీబీవి పుల్లల చెరువు ప్రకాశం డిస్టిక్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే లెసన్ సెల్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. స్టూడెంట్స్, you have also learnt about discovery of the cell, its size and shape, unicellular organism and multicellular organism. ఆల్రెడీ మనం సెల్ గురించి, డిస్కవరీ ఆఫ్ ది సెల్ ఆవిష్కరణ గురించి, పరిమాణం గురించి, ఆకారం గురించి, ఏకకణ జీవుల గురించి, బహుకణ జీవుల గురించి నేర్చుకొని ఉన్నాం. ప్రైమర్లీ సెల్స్ ఆర్ స్టడీడ్ అండర్ ద మైక్రోస్కోప్. వీ కెన్ సీ సమ్ పార్ట్స్ లైక్ సెల్ వాల్, సైటోప్లాజం, nucleus, chloroplast and the mitochondria. మనం సెల్స్ని మైక్రోస్కోప్లో చూడగలుగుతాము. అలాగే మైక్రోస్కోప్లో సమ్ పార్ట్స్ చూస్తాము. సెల్ వాల్, సైటోప్లాజం, న్యూక్లియస్, క్లోరోప్లాస్ట్ అండ్ ద మైటోకాండ్రియా అని కూడా మనం చూడగలుగుతాము. Scientists have been trying to observe cell from different parts of plants and animals, draw their structures, take photograph of them and make models of them. సైంటిస్టులు కణాన్ని అధ్యయనం చేయడానికి వివిధ రకాల బొమ్మలు, జంతువుల భాగాల్ని పరిశీలించేవారు. వాటి బొమ్మలు గీయటం, ఛాయాచిత్రాలను తీసుకోవటం, నమూనాలను తయారు చేయటం మొదలైనవి చేసేవారు. ఇవన్నీ కూడా ఈ పరిశోధనలు కణం గురించి అనేక విషయాలని తెలుసుకోవటానికి తోడ్పడ్డాయి. టిపికల్ సెల్. ఆల్ ద ఆర్గానెల్స్ షోన్ ఇన్ ద టిపికల్ ప్లాంట్ ఆర్ యానిమల్ సెల్ విల్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ సెల్. నమూనా వృక్ష కణంలో కానీ, జంతు కణంలో కానీ చూపించబడిన కణాంగాలన్నీ అన్ని కణాల్లో ఉండాలని ఏమీ లేదు. For example, chloroplasts are always shown in the typical plant. Yet all the plant cells do not have chloroplast. Chloroplast మనకి ప్లాంట్ సెల్లో కనిపిస్తుంది. అయితే అన్ని మొక్క కణాల్లో ప్లాంట్ సెల్ అనేది ఉండదు. They are mostly found in the cells of green leaves, tender stems. మొక్క భాగాలైనటువంటి ఈ లీవ్స్లో, లేత కాండాల్లో మనం క్లోరోప్లాస్ట్ని చూడవచ్చు. స్టూడెంట్స్, దిస్ ఈజ్ ప్లాంట్ సెల్, యానిమల్ సెల్. నమూనా మొక్క కణము, నమూనా జంతు కణము. ఈ ప్లాంట్ సెల్లో పార్ట్స్ చూసినట్లయితే న్యూక్లియస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, మైటోకాండ్రియా, గాల్జీ కాంప్లెక్స్, క్లోరోప్లాస్ట్, సెల్ వాల్, వాక్యూల్, ప్లాస్మా మెంబ్రేన్. యానిమల్ సెల్లో చూసినట్లయితే న్యూక్లియస్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్జీ అపార్టస్, ప్లాస్మా మెంబ్రేన్. ఈ ప్లాంట్ సెల్లో మనకి వాక్యూల్ అంటే రిక్తిక అనే పార్ట్ మొక్క కణాన్ని మొత్తం ఆవరించినట్లుగా ఉంటుంది. యానిమల్ సెల్లో రిక్తికలు మనకి చిన్నవిగా ఉంటాయి. ఇక సెల్ వాల్ అనేది మనకి ప్లాంట్ సెల్లో మాత్రమే కనిపిస్తుంది, యానిమల్ సెల్లో కనిపించదు. సెల్ మెంబ్రేన్ regulates passage in and out of cells in both plant and animal cells. ఈ సెల్ మెంబ్రేన్ అనే పార్ట్ ప్లాంట్ సెల్లో ఉంటుంది, యానిమల్ సెల్లో ఉంటుంది. సెల్ వాల్ రిజిడ్ స్ట్రక్చర్ located outside of the plasma membrane, only in plant cells, provides support and protections. ఈ సెల్ వాల్ అనేది ప్లాంట్ సెల్కి అవుటర్ సైడ్ అంటే బాహ్యంగా ఉంటుంది. ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్స్. ఈ సెల్ వాల్ అనేది ప్లాంట్ సెల్లో ఉంటుంది. ప్లాంట్ సెల్కి సపోర్టుని ఇస్తుంది, ప్రొటెక్షన్ని ఇస్తుంది.
Cell membrane is the covering of the animal cell. In plant cell, there is another layer present over the cell membrane known as the cell wall. సెల్ మెంబ్రేన్ యానిమల్ సెల్కి మొత్తం కవరింగ్ చేయటానికి అంటే ఒక ఆకారాన్ని ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. ప్లాంట్ సెల్లో అనదర్ లేయర్ ఉంటుంది, దాన్ని సెల్ వాల్ అని అంటారు. ద ఔటర్ బౌండరీ ఆఫ్ కలర్డ్ ఏరియా ఈజ్ యాక్చువల్లీ ద సెల్ మెంబ్రేన్. మనకి కనపడేటువంటి రంగు భాగపు బాహ్య అంచుని ప్లాస్మా పొర లేదా కణత్వచం అని అంటారు. విచ్ బికేమ్ సపరేటెడ్ ఫ్రమ్ ద సెల్ వాల్. ఈ సెల్ మెంబ్రేను సెల్ వాల్ని సెపరేట్ చేస్తూ ఉంటుంది. We can observe the structure of cell membrane only through an electronic microscope. ఈ సెల్ మెంబ్రేన్ని మనం ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో చూడగలుగుతాము. సెల్ మెంబ్రేన్ ఈజ్ ఫ్లెక్సిబుల్ అండ్ ఈజ్ మేడప్ ఆఫ్ మెయిన్లీ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. ఈ సెల్ మెంబ్రేన్ లిపిడ్స్ ప్రోటీన్స్తో నిర్మితమై ఉంటుంది. The cell membrane is the outermost layer of the cell that separates cytoplasm from the external environment. ఈ సెల్ మెంబ్రేను కణానికి అవుటర్మోస్ట్ లేయర్. ఈ సెల్లో ఉన్నటువంటి సైటోప్లాజంని బయట ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ని సపరేట్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ప్లాస్మా మెంబ్రేన్. అందువలన ఈ త్వచాన్ని ప్లాస్మా మెంబ్రేన్ అని అంటారు. ఇన్సైడ్ ఏ సెల్ వన్ ఫైండ్స్ ఏ వెరీ స్పెసిఫిక్ కంపోజిషన్ ఆఫ్ వేరియస్ సబ్స్టెన్సెస్ విచ్ మెయింటైన్ ఏ బ్యాలెన్స్. ద సెల్ మెంబ్రేన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ దిస్ బ్యాలెన్స్. ఈ సెల్ మెంబ్రేన్ సమతాస్థితి నిర్వహణలో కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎనీ సబ్స్టెన్స్ ఎంటరింగ్ ఆర్ లీవింగ్ ద సెల్ కెన్ డూ సో ఓన్లీ త్రూ దిస్ మెంబ్రేన్. ఏదైనా పదార్థం ఎంట్రీ అంటే లోపలికి రావటానికి లేదంటే బయటికి వెళ్ళటానికి ఈ ప్లాస్మా మెంబ్రేన్ యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ద ఎక్స్చేంజ్ ఆఫ్ సబ్స్టాన్సెస్ త్రూ ద సెల్ మెంబ్రేన్ హ్యాపెన్స్ వెరీ సెలెక్టివ్లీ. ఈ ప్లాస్మా మెంబ్రేన్ కొన్ని సెలెక్ట్ చేసినటువంటి పదార్థాలను మాత్రమే ప్రసరణ జరిగే విధంగా చేస్తుంది. హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సెలెక్టివ్ పర్మియబుల్ membrane. Cell wall. This is a unique feature seen in plant cells. ఇది వృక్ష కణాల్లో మాత్రమే కనపడే ప్రత్యేకమైనటువంటి భాగం. While the cell membrane acts as the outer layer in an animal cell, in a plant cell there is an extra layer mainly of cellulose outside the cell membrane which is known as the cell wall. ఈ సెల్ మెంబ్రేన్ యానిమల్ సెల్లో అవుటర్ లేయర్గా ఉంటుంది. ఈ సెల్ మెంబ్రేన్ ప్లాంట్ సెల్లో ఉంటుంది, యానిమల్ సెల్లో ఉంటుంది. సెల్ మెంబ్రేన్ కూడా ఆవరించే ఎక్స్ట్రా లేయర్ ఉంటుంది ప్లాంట్ సెల్లో. ఆ ఎక్స్ట్రా లేయర్ని మనం సెల్ వాల్ అని అంటున్నాం. దిస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ది మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్. ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఈ సెల్ వాల్. ద సెల్ వాల్ ఈజ్ ఏ థ్రో బట్ ఫ్లెక్సిబుల్ porous layer that lends a definite shape
and to the cell production. కణకవచం చాలా దృఢంగా ఉన్నప్పటికీ రంధ్రాలు కలిగి ఉన్నటువంటి సరళమైన పొరగా ఉంటుంది. కణానికి నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని ఇస్తుంది, రక్షణను ఇస్తుంది. ఎర్లియర్ ఇట్ వాస్ బిలీవ్డ్ టు బీ ఇన్యాక్టివ్, బట్ నౌ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బీ one of the most significant parts of the cell that continuously exchanges information with other cells during growth and development. ఇంతకుముందు కణకవచం నిష్క్రియాత్మకంగా ఉంటుందని నమ్మేవారు, కానీ ప్రస్తుతం మొక్క కణంలో ఇది ఒక ప్రత్యేకమైన భాగం. కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు దీని ద్వారా ఇతర కణాలకి నిరంతరంగా సమాచార మార్పిడి జరుగుతుంది. యాక్టివిటీ అబ్జర్వింగ్ ద సెల్ మెంబ్రేన్. టేక్ ఏ రియల్ లీఫ్ అండ్ బ్రేక్ ఇట్ టు టేక్ అవుట్ ఏ peel. Take a permanent slide, place this peel on a slide and put a drop of water on it. Next, cover it with a cover slip. Place the permanent slide mount under microscope and observe the light portion of a leaf. It is observed that the leaf peel contains green colored granule termed as a chloroplast. These chloroplasts contain chlorophyll, which helps in the process of photosynthesis. Take concentrated salt solution. Now add 1 or 2 drops of concentrated salt solution on the leaf peel. Leave it aside for 5 to 10 minutes. Cover the slide with the cover slip and place it under microscope. Next, observe the changes under microscope. It is observed that the water present the real leaf comes out, which result in shrinking of cytoplasm and cell membrane. From this activity, we learn that when a salt solution is poured over a peel of real leaf, the water present inside the real leaf comes out. Lab activity to observe the nucleus in the cheek cells. Aim to observe the nucleus in cheek cells. Material required to perform this experiment. The materials required are a toothpick or ice cream spoon, permanent slide, cover slip, watch glass, needle, blotting paper, 1% methylene blue, glycerin, microscope, etc. Precautions. Do not scrape the cheek too hard because it may injure you. Scraped material should be spread uniformly on the slide. See that there should not be any air bubbles under the cover slip. Excess stains should be drained off on the permanent slide. Activity. Take a permanent slide and add few drops of methylene blue on it. Next, take a toothpick in such a way that the flat and end should be placed inside the mouth. Now put the toothpick inside the mouth and move the pick up and down for 12 times by sweeping against the cheek. Activity. Remove the toothpick from the mouth and place it on the die and spread the toothpick in the die to enable our cheek cells to spread out. Remove the toothpick from the die and cover it with a cover slip. Tap the needle
on the cover slip to spread the cells. Place it permanent slide mount under the microscope. Observe the permanent slide under the low and high power of the microscope. Note the observation in your book. Observations. It is observed that the shapes of the cheek cell are irregular. It is observed that each cheek cell has a dark colored border. It is observed the dark colored spherical and oval shaped structure are present near the center of the cell. Learning. The dark colored outer edge of cheek cells is called cell membrane. The dark blue color inside the cell membrane is called cytoplasm. Next, organelle. Nucleus. Largest cell organelle covered with thin double layered nuclear membrane. ఈ కణంలో లార్జెస్ట్ సెల్ ఆర్గానెల్ అంటే పెద్దదైనటువంటి కణాంగం ఈ న్యూక్లియస్. ఇది డబుల్ లేయర్డ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ని కలిగి ఉంటుంది. మోస్ట్లీ స్పెరికల్ డెన్స్ అండ్ కంటైన్స్ జెల్లీ లైక్ ఫ్లూయిడ్ కాల్డ్ న్యూక్లియోప్లాజం. ఈ న్యూక్లియస్లో ఉన్నటువంటి ఈ ఫ్లూయిడ్, ఈ జెల్లీ లైక్ ఫ్లూయిడ్ అంటే ఒక జిగురులాగా ఉంటుంది. దాన్ని న్యూక్లియోప్లాజం అని అంటారు. కంటైన్స్ నెట్వర్క్ ఆఫ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ క్రోమాటిన్ ఫైబర్స్ విచ్ కంటైన్ డిఎన్ఏ అండ్ న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ ఒక నెట్వర్క్ లాగా ఉండి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని క్రోమాటిన్ ఫైబర్స్ మరియు డిఎన్ఏని కూడా కలిగి ఉంటుంది ఈ న్యూక్లియోలస్. న్యూక్లియోలస్ ఈజ్ ఏ డెన్స్ డార్క్ గ్రాన్యులర్ స్ట్రక్చర్ వితౌట్ ఏ మెంబ్రేన్. ఈ న్యూక్లియోలస్లో రేణువుల వంటి నిర్మాణాలు ఉండి త్వచంతో నిర్మితమై ఉంటుంది. ఫంక్షనింగ్. రెగ్యులేట్స్ సెల్ ఫంక్షన్, మెటబాలిక్ అండ్ కెమికల్ యాక్టివిటీస్. ఈ న్యూక్లియస్ మెటబాలిక్ యాక్టివిటీస్, కెమికల్ యాక్టివిటీస్ రెండు చేస్తుంది. ఇఫ్ యూ రిమూవ్ ద సెల్స్ డైస్ కంటైన్ chromosomes, genes that contain heredity characters. అనువంశికతకి సంబంధించిన లక్షణాలు జీన్స్ని కలిగి ఉంటుంది. హెల్ప్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రైబోజోమ్స్. రైబోజోమ్స్ ఏర్పడటానికి కూడా ఇది సహాయపడుతుంది. ప్లేస్ కీ రోల్ ఇన్ సెల్యులార్ రీప్రొడక్షన్. ఈ న్యూక్లియస్ ప్రత్యుత్పత్తి క్రియలో కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇట్ వాస్ నేమ్డ్ బై రాబర్ట్ బ్రౌన్ ఇన్ ద ఇయర్ 1831. ఇక్కడ 1831 సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ ఈ భాగానికి న్యూక్లియస్ అని పేరు పెట్టాడు. బ్రౌన్ హ్యాడ్ నో ఐడియా అబౌట్ ఇట్స్ ఫంక్షన్. అంటే అప్పటి వరకు బ్రౌన్కి న్యూక్లియస్ యొక్క ఫంక్షనింగ్ గురించి తెలియదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గానెల్స్ ఆఫ్ ది సెల్. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద సెల్స్ కంట్రోల్ రూమ్. ఈ కణంలో న్యూక్లియస్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆర్గానెల్. అందువలన ఈ న్యూక్లియస్ని సెల్స్ కంట్రోల్ రూమ్ అని అంటారు. Sleeden, who was one of the proponents of cell theory, thought that new cells were created from the nucleus and he called it the cytoplast. స్లీడన్ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కొత్త కణాలు పాత కణాల నుంచే ఏర్పడతాయని, న్యూక్లియస్ని సైటోప్లాస్ట్లు అని అంటారని
చెప్పవచ్చు. A few exception, almost all eukaryotic cells have a nucleus. కొన్ని నిజకేంద్రక కణాలు తప్ప అన్ని నిజకేంద్రక కణాల్లో న్యూక్లియస్ ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ some mammals and phloem, sieving tube in plants are examples of cells that do not have a nucleus. క్షీరదాల్లో ఉన్నటువంటి ఎర్రత కణాల్లో, ప్లాంట్లో ఉన్నటువంటి పోషక కణజాలంలోని చాలనీ నాళాల్లో ఈ న్యూక్లియస్ ఉండదు. ఈవెన్ దీస్ సెల్స్ డూ హ్యావ్ న్యూక్లియై ఇన్ ద బిగినింగ్, అంటే ప్రారంభ దశలో ఉంటుంది. బట్ ఇట్ ఈజ్ లాటర్ థ్రోన్ అవుట్ ఆఫ్ ది సెల్స్ అండ్ డెస్ట్రాయిడ్, తర్వాత దశలో నశించిపోతుంది. ద న్యూక్లియస్ regulates and controls all the functions of a cell and determines the characteristics of the organism. కణ విధులన్నిటినీ కేంద్రకం క్రమబద్ధీకరించి నియంత్రిస్తుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్, జన్యు సమాచారాన్ని కూడా కలిగి ఉంటుంది. ద న్యూక్లియస్ ఈజ్ ఆల్సో క్లోజ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్. కాబట్టి ఇక్కడ కణ విభజనలో కూడా కేంద్రకం ప్రధాన పాత్ర వహిస్తుంది. ద మెంబ్రెయిన్ దట్ ఎన్క్లోజెస్ ద న్యూక్లియస్ అండ్ సెపరేట్స్ ఇట్ ఫ్రమ్ కంటెంట్స్ ఆఫ్ సైటోప్లాజం ఈజ్ నోన్ యాజ్ ద న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఈ కేంద్రకం కణద్రవ్య పదార్థాలను వేరు చేస్తూ కేంద్రకాన్ని ఆవరించున్న త్వచాన్ని కేంద్రకం అంటారు. దిస్ ఈజ్ వెరీ సిమిలర్ టు ద సెల్ మెంబ్రెయిన్. అందువలన ఇది ప్లాస్మా పొరని పోలి ఉంటుంది. ఆల్మోస్ట్ ద ఎంటైర్ జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ ది సెల్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద న్యూక్లియస్. ఈ జన్యు పదార్థం మొత్తం కూడా కేంద్రకంలో ఉంటుంది. సెల్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 2 types, prokaryotic cell, eukaryotic cell. Prokaryotic cell without organized nucleus, eukaryotic cell with organized nucleus. Eukaryotic cells that contain a membrane-bound nucleus. Cells do not have a nuclear membrane. Bound nuclear material are called prokaryotic cell. కేంద్రక త్వచం ఉన్నటువంటి కణాలని నిజకేంద్రక కణాలు అంటారు, యూకారియోటిక్ సెల్. కేంద్రక త్వచం లేని కణాలని కేంద్రక పూర్వ కణాలు అని అంటారు, ప్రోకారియోటిక్ సెల్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సైనోబాక్టీరియా ఈ ప్రోకారియోటిక్ సెల్కి చెందినవి. నెక్స్ట్ ఆర్గానెల్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇందులో పార్ట్స్ చూసినట్లయితే ఎండోప్లాస్మిక్ 2 types, రో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. రైబోజోమ్స్, న్యూక్లియర్ ఎన్వలప్ nucleus. Structure. It is an irregular network of double membranes, tube-like structure distributed over the entire cytoplasm in a cell. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఒక వలలాగా ఉండి ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ కంటిన్యూస్ విత్ ద సెల్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్ ఆన్ ది అవుట్ సైడ్ and nuclear membrane of the inside. As its outer end, endoplasmic reticulum connects itself with the cell membrane. At the inner end, it is connected with nuclear membrane. Outer end connects itself with the cell membrane. Inner end వచ్చేసి ఈ connected nuclear membrane. It is of 2 types, raw and smooth endoplasmic reticulum. It appears raw when the particles like ribosomes are attached to it and appear smooth without them. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఈ రో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం
ఈ సర్ఫేస్ ఉపరితలం మీద వచ్చేసి రేణువుల వంటి నిర్మాణాలు అటాచ్ అయి ఉంటాయి. వాటిని రైబోజోమ్స్ అని అంటారు. ఈ రైబోజోమ్స్ లేని భాగాన్ని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని అంటారు. ఫంక్షన్. Its main function is to form the supporting framework of the cell. కణానికి ఒక సపోర్ట్ అనేది ఇస్తుంది. It also serves as a pathway for the distribution of the material, protein and fats from one part to cell to the other. ఇక్కడ ఉన్నటువంటి పదార్థం ఈ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వన్ పార్ట్ ఆఫ్ ది సెల్ టు ద అదర్, ఒక పార్ట్ నుంచి ఇంకొక సెల్లో ఉన్నటువంటి పార్ట్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ రైబోజోమ్, protein and lipids are synthesized on the raw endoplasmic reticulum, which helps in regenerating cells membranes. This process is known as membrane biogenesis. Biogenesis means generation of substances by living matter. Next organelle, mitochondria. What is the function of mitochondria? Mitochondria are organelles found inside most eukaryotic cell. మనం నిజకేంద్ర కణాల్లో మైటోకాండ్రియాని చూడవచ్చు. దే జనరేట్ ద ఎనర్జీ దట్ ద సెల్ నీడ్. సో దే ఆర్ సమ్టైమ్స్ కంపేర్డ్ టు పవర్ ప్లాంట్స్. కణానికి కావాల్సినటువంటి శక్తిని జనరేట్ చేస్తుంది. అందువలన మనం పవర్ ప్లాంట్తో కంపేర్ చేయవచ్చు. ద మైటోకాండ్రియా మేక్ అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ which the cell can use as an energy source. The synthesis of ATP is done through the citric acid cycle, which uses glucose, pyruvate and NADH as the input molecules. Structure, mitochondria structure. Mitochondria are small, spherical or cylindrical organelles. మైటోకాండ్రియాలు చిన్నవిగా ఉండి పొడవుగా గుండ్రంగా ఉండేటువంటి కణాంగం. జనరలీ ఏ మైటోకాండ్రియన్ ఈజ్ 2 to 8 micron long and about 0.5 micron wide. మైటోకాండ్రియా 2 to 8 మైక్రాన్ పొడవు, 0.5 మైక్రాన్ వ్యాసం కలిగి ఉంటుంది. ఇట్ ఈజ్ అబౌట్ లాంగ్ అండ్ అబౌట్ 150 times smaller than the nucleus. They are about 100 to 150 mitochondria in each cell. ఈ మైటోకాండ్రియా న్యూక్లియస్ కంటే 150 టైమ్స్ చిన్నది. ప్రతి కణంలో 100 నుంచి 150 మైటోకాండ్రియాలు ఉంటాయి. When seen under the compound microscope, the mitochondria appear as oval or cylindrical dots in the cell. ఈ మైటోకాండ్రియాని మనం కాంపౌండ్ మైక్రోస్కోప్లో చూసినట్లయితే ఓవల్ సిలిండ్రికల్ డాట్స్ లాగా కనిపిస్తుంది. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. మైటోకాండ్రియా ఆర్ మేడప్ ఆఫ్ డబుల్ మెంబ్రేన్ వాల్. ఈ మైటోకాండ్రియా డయాగ్రామ్ని చూసినట్లయితే మనకి ఇన్నర్ మెంబ్రేన్, అవుటర్ మెంబ్రేన్ కనిపిస్తుంది. అందువలన డబల్ మెంబ్రేన్ త్వచాలతో కలిగి ఉంటుంది. The inner membrane of the wall protrudes into the interior in folds and forms structure called
క్రిస్టే. ఇన్నర్ లేయర్ ముడతలు పడి ఉంటుంది. అటువంటి నిర్మాణాన్ని ఏమంటారంటే క్రిస్టే అని అంటారు. ద స్పేస్ బిట్వీన్ క్రిస్టే ఈజ్ నోన్ యాజ్ ద మ్యాట్రిక్స్. ఈ క్రిస్టే మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని మ్యాట్రిక్స్ అని అంటారు. మైటోకాండ్రియా ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సెల్యులార్ రెస్పిరేషన్, a process through which the cell derives its energy to do work. మైటోకాండ్రియా కణానికి శక్తిని ఉత్పత్తి చేసేటువంటి కణశ్వాస క్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది. బికాస్ ఆఫ్ దిస్ మైటోకాండ్రియా ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. అందువలన మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని అంటారు. క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్. outer membrane, inner membrane, స్ట్రోమా, గ్రానా, థైలకాయిడ్స్ అనే భాగాలు ఉంటాయి. ఈ క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ చూసినట్లయితే మ్యాటర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్స్. Chloroplast contain a green pigment called chlorophyll. ఈ క్లోరోప్లాస్ట్ని మనం ఓన్లీ ప్లాంట్ సెల్లో మాత్రమే చూడవచ్చు. ఈ క్లోరోప్లాస్ట్ ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటుంది. ఆ భాగాన్ని క్లోరోఫిల్ అని అంటారు. క్లోరోఫిల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసిన్సిస్, ద ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్ మేక్ ఫుడ్. ఫోటోసిన్సిస్ కిరణజన్య సంయోక్రియలో ప్లాంట్స్ ఆహారం తయారు చేసుకోవడానికి క్లోరోఫిల్ ఉపయోగపడుతుంది. క్లోరోప్లాస్ట్ ఆర్ డిఫరెంట్ షేప్స్, డిస్క్, ఓవల్. ఈ క్లోరోప్లాస్ట్ అనేది వివిధ ఆకారాల్లో ఉంటుంది. ఇన్ ఆల్గే దిస్ కెన్ బి ఫౌండ్ as ladders, stars, spirals, or reticulate. The diameter of chloroplast in higher plants can vary between 4 to 10 micron. ఈ క్లోరోప్లాస్ట్లు ఇచ్చిన ఆకారంలో ఉంటాయి. నక్షత్రాకారంలో, సర్పిలాకారంలో, రెటిక్యులేట్ దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. బాగా హైర్ ప్లాంట్స్లో ఈ క్లోరోప్లాస్ట్లు 4 నుంచి 10 మైక్రాన్లు ఉంటాయి. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఈజ్ టు ట్రాప్ ద ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ టు కెమికల్ ఎనర్జీ, thus helping to carry out photosynthesis. కిరణజన్య సంయోక్రియలో ఈ క్లోరోప్లాస్ట్లు సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి రసాయనిక శక్తిగా కెమికల్ ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. క్లోరోప్లాస్ట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ప్లాస్టిడ్స్ ఇన్ గ్రీన్ కలర్. ఈ క్లోరోప్లాస్ట్లు ఆకుపచ్చని కలర్లో ఉండేటువంటి ప్లాస్టిడ్లు. ప్లాస్టిడ్స్ ఆర్ present only plant cells. Plastids are mainly of 2 types. First one, chromoplast. Second one, leucoplast. Chromoplast colored, leucoplast colorless. Cell vacuole. Plant cells contain a large central vacuole. Plant cell vacuole ఆవరించి మొత్తం ఆ ప్లాంట్ సెల్ని వాక్యూల్ ఆవరించి ఉన్నట్లుగా ఉంటుంది. ద వాక్యూల్ ఈజ్ సరౌండెడ్ బై ఏ membrane called the tonoplast. The vacuole contains cell sap. This is a solution of mineral salts, sugars, oxygen, carbon dioxide, pigments and enzymes. Vacuoles help to regulate the flow of water by osmosis into
అండ్ అవుట్ ఆఫ్ ది సెల్స్. ఈ వాక్యూల్స్ కణద్రవ్యాన్ని కలిగి ఉండి మినరల్స్, సాల్ట్స్, షుగర్స్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, పిగ్మెంట్స్, ఎంజైమ్స్ కూడా కలిగి ఉంటాయి. The large empty spaces present in the cells are vacuole. మనకి ప్లాంట్ సెల్లో పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాలు కనబడుతుంటాయి, వాటిని రిక్తికలు అని అంటారు. దీస్ ఆర్ ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్ లైక్ స్ట్రక్చర్స్. ఇది రసభరితంగా ఉండేటువంటి సంచుల వంటి నిర్మాణాలు. In animal cells, vacuoles are small in size, while in plant cells they are large. సో యానిమల్ సెల్స్లో రిక్తికలు చిన్నవిగా ఉండి ప్లాంట్ సెల్లో పెద్దవిగా ఉంటాయి. ఇన్ మెచ్యూర్ ప్లాంట్ సెల్స్ దే మైట్ ఆక్యుపై ఆల్మోస్ట్ ద ఎంటైర్ సెల్ స్పేస్. పరిణితి చెందినటువంటి మొక్క కణాల్లో రిక్తికలు మొత్తం స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఆర్ సెల్స్ ఫ్లాట్? అన్ని కణాలు బల్లపరుపుగా ఉంటాయా? యూజువలీ వెన్ సెల్స్ ఆర్ సీన్ అండర్ ద మైక్రోస్కోప్ ద ఇమేజ్ అపియర్స్ యాజ్ ఫ్లాట్ అండ్ 2 డైమెన్షన్. మనం కణాన్ని మైక్రోస్కోప్లో పరిశీలించినట్లయితే వాటి యొక్క ప్రతిబింబాలు బల్లపరుపుగా ద్విమితీయంగా ఉన్నట్లు కనిపిస్తాయి. It seems that all the organelles in the cells are situated in one plane. అందులో అన్ని ఆర్గానెల్స్ ఒకే తలంలో అమరినట్లుగా కనిపిస్తుంది. ఇన్ రియాలిటీ cells have length, breadth and thickness. We can easily see the length and breadth. మనం నిజానికి చూస్తే ఈ సెల్స్ యొక్క పొడవు వెడల్పు మనము చూడవచ్చు, థిక్నెస్ చూడలేం. సిన్స్ వీ కెనాట్ సీ ద థిక్నెస్ ఆఫ్ ది సెల్స్ అండర్ ద మైక్రోస్కోప్. కణం యొక్క మందాన్ని మనం చూడలేం. వీ టెండ్ టు థింక్ దట్ దీస్ ఆర్ ఫ్లాట్ ఆబ్జెక్ట్స్. హవెవర్ there are a few easy ways to observe the thickness of the cell. మనకి కణం యొక్క మందాన్ని చూడటానికి, అబ్జర్వ్ చేయటానికి ఒక ఈజీ మెథడ్ ఉంటుంది. ద ఈజియెస్ట్ మెథడ్ ఈజ్ టు లైట్లీ చేంజ్ ద ఫోకస్ వైల్ వ్యూయింగ్ ప్లాంట్ సెల్స్ ఆన్ ది స్లైడ్ అండ్ లుక్ ఎట్ ద సెల్ వాల్. మనం యొక్క కాంతి యొక్క దిశని మనం సెల్ వాల్ కణకవచం మీద పడేటట్లు వేసినట్లయితే కణం యొక్క మందాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. యూ విల్ ఫైండ్ దట్ యు ఆర్ ఏబుల్ టు సీ ద థిక్నెస్ ఆఫ్ ది వాల్. మనం ఈ విధంగా కణం యొక్క మందాన్ని చూడవచ్చు. దిస్ 3-dimensional image becomes clear if you reduce the intensity of light as well. ఈ విధంగా మనం చూసినట్లయితే ఆ కణం యొక్క ప్రతిబింబం కాంతి తీవ్రతని తగ్గించే కొద్దీ త్రిమితీయ ప్రతిబింబాన్ని స్పష్టంగా పరిశీలించవచ్చు. వేర్ డు సెల్స్ కమ్ ఫ్రమ్? కణాలు ఎక్కడి నుంచి వస్తాయి? ద అబ్జర్వేషన్స్ సో ఫార్ మేడ్ ఇట్ క్లియర్ దట్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్ అండ్ దట్ ఈచ్ సెల్ హ్యాజ్ ఎ న్యూక్లియస్. సజీవులన్నీ కూడా కణంతో నిర్మితమై ఉంటాయి. ప్రతి కణం కూడా న్యూక్లియస్ని కలిగి ఉంటుంది. అరౌండ్ 1838 to 39, two scientists expressed this in the form of a theory. ఇద్దరు శాస్త్రవేత్తలు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మాథియస్ జాకబ్ స్లీడన్ 1804 to 1881 and Theodor Swan. Sleeden was a botanist
వైల్ స్వాన్ వాజ్ ఏ జువాలజిస్ట్. ఈ స్లీడన్ అనే శాస్త్రవేత్త వృక్ష శాస్త్రవేత్త, స్వాన్ అనే శాస్త్రవేత్త జంతు శాస్త్రవేత్త. A few scientists had recognized by that time that cells were present in all living organisms and were expressing it in their own ways. కొంతమంది శాస్త్రవేత్తలు తమదైన శైలిలో ఈ కణం గురించి తెలుసుకున్నారు. స్లీడన్ అండ్ స్వాన్ వర్ ద ఫస్ట్ క్లైమ్ that this fact was true for the entire plant and animal kingdom. స్లీడన్ మరియు స్వాన్ మొత్తం జంతువృక్ష రాజ్యంలోని కణాలతో అంటే జీవులన్నీ కణాలతో నిర్మితమై ఉంటాయనే అంశాన్ని నిర్ధారించారు. అండ్ బికాస్ ఆఫ్ దిస్ క్రెడిట్ ఫర్ ప్రొఫైండింగ్ the cell theory goes to them. What is noteworthy is that there was a gap about 200 years between Robert Hooke first observing cells and the formulation of the cell theory. కణ సిద్ధాంతాన్ని స్లీడన్ మరియు స్వాన్ ప్రతిపాదించారు. అందువలన కణ సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా ప్రతిపాదించిన ఘనత వీరికే దక్కుతుంది. రాబర్ట్ హుక్ మొదటగా కణాన్ని పరిశీలించిన తర్వాత 200 సంవత్సరాల విరామం అనంతరం కణ సిద్ధాంతం ప్రతిపాదించబడింది. స్లీడన్ అండ్ స్వాన్ టుగెదర్ ఫార్ములేటెడ్ ద సెల్ థియరీ. ద థియరీ హౌఎవర్ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ యాజ్ టు హౌ ద న్యూ సెల్స్ వర్ ఫార్మ్డ్. ఈ కణ సిద్ధాంతం కొత్త కణాలు ఎలా ఏర్పడతాయో వివరించలేదు. రుడాల్ఫ్ వాన్ విర్కో 1855 ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ద న్యూ సెల్స్ కుడ్ బి ఫార్మ్డ్ ఓన్లీ బై ద డివిజన్ ఆఫ్ ది ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ఈ 1855 సంవత్సరంలో రుడాల్ఫ్ విర్కో ఈయన శాస్త్రవేత్త మొట్టమొదటిగా కణాలు విభజించింది కొత్త కణాలు పాత కణాల నుంచి ఏర్పడతాయని వివరించారు. He modified the hypothesis of Sleeden and Swan to give the cell theory a final shape. All living organisms are composed of cells and product of cells. జీవరాశులన్నీ కణాలు వాటి ఉత్పన్నాలతో నిర్మించబడి ఉంటాయి. ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. కణాలన్నీ ముందు తరం కణాల నుంచి ఏర్పడతాయి. దిస్ ఈజ్ గాల్జీ కాంప్లెక్స్ డయాగ్రామ్. Although Camillo Golgi had observed this organelle in the year 1898 using a compound microscope, its finer structure came to be observed only under an electron microscope. 1898 సంవత్సరంలో క్యామిల్లో గాల్జీ అనే శాస్త్రవేత్త గాల్జీ సంక్లిష్టాన్ని కాంపౌండ్ మైక్రోస్కోప్లో పరిశీలించారు. వాటి లోపల ఉన్నటువంటి ఇతర భాగాలని కూడా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా స్పష్టంగా పరిశీలించగలిగారు. దిస్ ఆర్గానెల్ ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ సెవరల్ మెంబ్రెన్స్. ఈ కణాంగం అనేక త్వచాలతో నిర్మితమై ఉంటుంది. దీస్ మెంబ్రెన్స్ క్రియేట్ సాక్-లైక్ స్ట్రక్చర్స్ అరౌండ్ which many fluid filled vesicle abounds. ఈ త్వచాలు సాక్-లైక్ స్ట్రక్చర్తో ఉండి అంటే నాళాల వంటి నిర్మాణాలని తిత్తులు కలిగినటువంటి నాళాల వంటి నిర్మాణాలని కలిగి ఉంటాయి. అలాగే చుట్టూ ద్రవంతో నిండినటువంటి కోశాలు అతికి ఉంటాయి. The number of Golgi bodies varies from cell to cell. వివిధ రకాల కణాల్లో ఈ గాల్జీ సంక్లిష్టాల సంఖ్య వేరువేరుగా ఉంటుంది.
Their number is particularly large in those cells that secrete hormones and enzymes. ఎంజైమ్స్ హార్మోన్స్ స్రవించేటువంటి కణాల్లో గాల్జీ సంక్లిష్టాల సంఖ్య ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. లైసోజోమ్స్. One of the facts that troubled the scientists for a long time was that certain enzymes present in the cell have a ability to destroy almost all the structure in the cell, did not damage it. అంటే కణంలో కొన్ని రకాల ఎంజైమ్లకి కణంలోని అన్ని పదార్థాలని నాశనం చేసేటువంటి శక్తి ఉన్నప్పటికీ కణం నశించకపోవటం వల్ల ఈ శాస్త్రవేత్తలకి ఒక అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. దిస్ పజిల్ వాజ్ సాల్వ్డ్ వెన్ లైసోజోమ్స్ వర్ డిస్కవర్డ్ యాజ్ టీనీ పార్టికల్స్ విజిబుల్ ఇన్ ద సైటోప్లాజం. ఈ కణద్రవ్యంలో అతి చిన్న రేణువుల్ని పరిశీలించిన తర్వాత సమస్యకి పరిష్కారాన్ని కనుగొనగలిగారు. దీస్ enzymes normally do not come in contact with the rest of the cell. ఈ ఎంజైమ్లు కణంలోని ఇతర భాగాలపై చర్య జరపవు. The materials that need to be destroyed are transported to the lysosomes. ఇక్కడ వినాశనం కావాల్సినటువంటి పదార్థాలు అన్నీ లైసోజోమ్స్కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. Then the lysosomes get them digested. At times the lysosome bursts and the enzymes are released to digest the cell. ఈ లైసోజోమ్స్ ఆ పదార్థాలన్నింటినీ డైజెస్ట్ చేసుకుంటాయి. తర్వాత ఆ లైసోజోములు పగిలి ఎంజైమ్లు బయటికి వస్తాయి. ఈ విధంగా ఎంజైమ్స్ విడుదలయ్యి దానిని నాశనం చేస్తాయి. కాబట్టి ఈ లైసోజోమ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్. అందువలన లైసోజోమ్స్ని స్వయం విచ్ఛిత్తి సంచులు అని అంటారు. క్వశ్చన్స్. డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్, prokaryotic and eukaryotic cells. Second question. Lysosomes are known as suicidal bags of the cell. Third question. What happens if plasma membrane ruptures or breaks?